న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయం పైన గతంలో జరిగిన దాడి ఘటనలో వల్లభనేని వంశీ పైన కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం మారిన తర్వాత వల్లభనేని వంశీ రేపు అరెస్ట్ కాబోతున్నారు, మాపు అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ అయ్యారంటూ కూడా రకరకాల వార్తలు ప్రచారం జరిగాయి. కానీ ఇప్పుడు ఏకంగా విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో పక్కాగా స్కెచ్ వేసి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ని విజయవాడ తరలిస్తున్నారు. బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీని ఏపీ పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. వంశీని విజయవాడకు తరలించిన తర్వాత ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించే అవకాశం అవసరమైతే కస్టడీ కూడా తీసుకోబోతున్నారు. విజయవాడకి తరలిస్తున్న పోలీసులు వంశీ వారితో వాదిస్తున్నట్టు తెలుస్తోంది. కొంత వంశీ సహకరించలేదు వారి అరెస్ట్ విషయంలో. ఎందుకంటే తనకు ఆల్రెడీ బెయిల్ ఉంది, ముందస్తు బెయిల్ ఉంది, నాకు కోర్టు సహకారం ఉంది, నాకు ఇప్పుడు అరెస్ట్ చేయకూడదంటూ కూడా రకరకాలుగా ఆయన పోలీసులతో వాగ్వాదం దిగినట్టు తెలుస్తోంది. మిర్చిలో చాటి స్క్రీన్ పైన వంశీకి సంబంధించి అరెస్ట్ అయినటువంటి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి ఘటనలో వంశీ కీలకంగా ఉన్నారు. ఆయన గతంలో కూడా టీడీపీ ఆరోపించింది, మేము వచ్చాక రెడ్ బుక్లో అందరి పేర్లు రాస్తాము, దాంట్లో అందరినీ అంతు తేలుస్తామంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. అనుకున్నట్టుగానే ఒక్కొక్కరిగా అటు టీడీపీకి వ్యతిరేకంగా కానివ్వండి, టీడీపీ కీలకమైన నాయకులకు వ్యతిరేకంగా పనిచేసిన అందరు అరెస్ట్ కొనసాగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి ఘటన పైన వంశీ కీలకంగా ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వంలో పలుమార్లైన అరెస్ట్ సంబంధించి వ్యవహారం తెరమీదికి వచ్చింది. అరెస్ట్ చేశారంటూ కూడా చర్చనీయాంశమైంది. అరెస్ట్ జరిగిందంటూ కూడా తెలుస్తోంది. కానీ తాజాగా అరెస్ట్ జరిగిన విషయం పైన కొంత ఫేక్ ప్రచారం జరిగింది, అని అరెస్ట్ కాలేదంటూ కూడా కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు కొన్ని నిమిషాల క్రితమే వంశీని అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పోలీసుల సహకారంతో అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఘటన పైన ఆ దాడి ఘటనలకు సంబంధించి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఆ రైట్ సైడ్ బాక్స్లో టీడీపీ కార్యాలయం పైన దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇవి. సో అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయి అద్దాలు పగలగొట్టేసి ముందున్నటువంటి కార్లను కూడా దగ్ధం చేశారు. చాలామంది పెద్ద మొత్తంలో వంశీ అనుచరులు అక్కడికి చేరుకొని టీడీపీ కార్యాలయం పైన దాడి చేసి టీడీపీ కార్యాలయం ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ని ఆ అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసి బయట కార్యాలయం ముందున్నటువంటి కార్లను కూడా ధ్వంసం చేసి వాటిని తగలబెట్టేశారు కూడా మీరు చూడొచ్చు. గతంలో దృశ్యాలు ఇవన్నీ కూడా. సో అయితే ఈ ఘటనలో వంశీ కీలకంగా ఉన్నారు. అనుచరులు రెచ్చగొట్టిన వంశీ అక్కడికి వచ్చి ఈ రకమైన ఘటనకు పాల్పడ్డారన్న విషయం పైన గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చర్యలకు ఉపక్రమించారు. మీరు చూస్తే కనుక ఆ దృశ్యాలను చూడండి ఒకసారి. గతంలో దృశ్యాలు ఆ కారును ధ్వంసం చేయడం ఇంకా రకరకాలుగా జరిగాయి. అయితే పైపెచ్చు ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తలపైన వంశీ అనుచరులపైన పోలీసులకు టీడీపీ పార్టీ ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపైనే చర్యలు తీసుకొని ఏకంగా 3rd డిగ్రీ ప్రయోగించారు ఆయన పైన. కనీసం నడవలేని స్థితి, ఆయన చనిపోతారు అంటూ కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకొచ్చారు. ఎందుకంటే అంతలా దాడి చేశారు పోలీసులు, 3rd డిగ్రీ ప్రయోగించారని కూడా పట్టాభి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు కూడా పట్టాభిని ఇంటికి వెళ్ళి పరామర్శించిన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఇలా ఒక సెన్సేషన్ అప్పుడు ఈ వార్త. గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి ఘటన అనేది ఒక సెన్సేషనల్ న్యూస్ అది అప్పుడు. సో ప్రస్తుతం ఆ ఘటనలోనే ఆ విషయంలోనే వల్లభనేని వంశీ పైన కేసు నమోదైన సందర్భంలో ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విజయవాడకి తరలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏం జరిగింది ప్రెసెంట్? వంశీని ఎక్కడికి తరలిస్తున్నారు? వంశీ అరెస్ట్ పైన వైసీపీ నేతలు కానివ్వండి, లేకుంటే వంశీ అనుచరులు ఎటువంటి ఆసక్తి, ఎటువంటి ఆందోళన నెలకొంది? ప్రస్తుతానికి ఏ కేసులో అరెస్ట్ చేశారనే దానిపైన పోలీసులు ఇంకా ఇవ్వట్లేదు. ఆయన 2 కేసుల్లో అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో A71 గా ఉన్నారు, 71 నిందితుడిగా ఉన్నారు. తర్వాత తాజాగా మొన్న ఒక కేసుకు SC/ST అట్రాసిటీ కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్న నేపథ్యం ఉంది. అయితే ఆ కేసుని వాపస్ తీసుకుంటున్నా అంటూ కేసు పెట్టినటువంటి సత్యవర్ధన్ నేను మొన్న SC/ST సంబంధించినటువంటి స్పెషల్ కోర్టు ముందు ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వల్లభనేని వంశీని అదుపులో తీసుకుని విజయవాడకి అయితే తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన్ని విజయవాడ తీసుకొచ్చి సిఐడి ఆఫీస్ తీసుకొస్తారా, గన్నవరం ఆఫీస్కి తీసుకెళ్తారా, గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. తీసుకొచ్చిన తర్వాత సిఐడి ఆఫీస్ కానీ గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది.
గత కొన్ని రోజులుగా వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరిగింది. ఆ మధ్యన హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన ముందస్తు బెయిల్ కూడా వెళ్లారు. ముందస్తు బెయిల్కి వెళ్ళిన సందర్భంలో హైకోర్టు కూడా కొన్ని రోజుల పాటానికి అనుమతులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసినట్టు పోలీసులు అయితే ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు, కానీ అదుపులో తీసుకున్న మాట వాస్తవమైన తెలుస్తుంది. పోలీసులు విజయవాడకు తీసుకొచ్చిందారు. దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చాలా రోజులుగా వంశీకి సంబంధించి గతంలో కూటమి వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మీద, లోకేష్ మీద, భువనేశ్వర్ మీద అనేక రకాలుగా విమర్శలు చేసి వంశీ మీద తెలుగుదేశం శ్రేణులు కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. నారా లోకేష్ కూడా తన రెడ్ బుక్ లో వల్లభనేని వంశీ పేరు రాసుకున్నారంటూ ఆయన గన్నవరంలో జరిగిన సభలోనే చెప్పారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అరెస్టు పైన తెలుగుదేశం శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే ఇప్పుడు వైసీపీ మాత్రం ఇది కక్షపూరిత రాజకీయాలంటూ ఆరోపణలు చేస్తుంది. మరోవైపు వంశీ మాత్రం తనకి బెయిల్ ఉంది, అరెస్ట్ చేయొద్దు, ముందస్తు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు చెప్పినప్పటికీ అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి వెంటనే ఇప్పుడు వల్లభనేని వంశీ తరఫున రాయబారం హైకోర్టుకు వెళ్తారా లేకపోతే ఏం చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు పోలీసులు ప్రస్తుతం విజయవాడ తరలిస్తున్నారు. ఎన్ని గంటలు తీసుకొస్తారు ఏంటనే సమాచారం ఇంకా పోలీసులు బయటపెట్టలేదు. చాలా గోప్యంగానే వంశీ అరెస్ట్ అయితే ఉంచారని చెప్పాలి. పూర్తి స్థాయిలో విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏ కేసులో అరెస్ట్ అయ్యారు, టీడీపీ కార్యాలయం దాడి కేసా లేకపోతే ఏదైనా ఇతర కేసులు ఏమైనా అరెస్ట్ చేశారని దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే వల్లభనేని వంశీ అనేది అరెస్ట్ అనేది దాదాపుగా కన్ఫర్మ్. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ విజయవాడకి అయితే తీసుకొస్తున్నారు. మనోజ్, రాజేష్, ఈ అరెస్ట్ పైన అటు వైసీపీ నేతల్లో కానివ్వండి, వంశీ అనుచరులు ఎటువంటి ఆందోళన నెలకొంది? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ వైసీపీ ఉన్నటువంటి కొంతమంది ఖచ్చితంగా అరెస్ట్ అవుతారన్న పేర్లలో వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేది ఎప్పటి నుంచి జరుగుతున్న ప్రచారం. దాని సందర్భంగానే అటు కొడాలి నాని కానీ ఇటు వల్లభనేని వంశీ మీద వరుసగా కేసులు కూడా నమోదైన నేపథ్యంలో అరెస్ట్ అవుతారని భావించారు. కానీ వల్లభనేని వంశీ కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా ఆయనకి ఎలాంటి అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు చెప్పడంతో కొంత ఆయనకు ఉపశమనం లభించింది. కానీ ప్రస్తుతం ఆ కోర్టు ఇచ్చినటువంటి ఉపశమనం గడువు ముగిసిందని పోలీసులు వైపు నుండి వస్తున్న వాదన. అయితే దానికి సంబంధించిన క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వైసీపీ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఇది అరెస్ట్ అనేది ముందే ఊహించారని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఆ వంశీ అరెస్ట్ సంబంధించిన పూర్తి వివరాలు పోలీసే అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. మనం రైట్ రాజేష్. సో ప్రెసెంట్ వాళ్ళని మనిషిని హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారు విజయవాడ పోలీసులు. రాయదుర్గం పోలీసు సహకారంతో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన విజయవాడ తరలిస్తున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏ కేసులో అరెస్ట్ చేశారనేది క్లారిటీ లేనట్టు తెలుస్తోంది. గతంలో ఆయన పైన గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి ఘటనలో కేసు A71గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన పైన ఒక SC/ST కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. అయితే 2-3 కేసుల్లో ఏ కేసులో అరెస్ట్ చేశారనేది కొంత ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం అయితే ఆయన విజయవాడ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ సమయంలో వల్లభనేని వంశీ కొంత పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. తనని ముందస్తుగా అరెస్ట్ చేయకుండా బెయిల్ తీసుకొచ్చుకున్నా, నాకు ముందస్తు బెయిల్ ఉందని అరెస్ట్ చేయదంటూ కూడా తెలుస్తుంది ఆయన. మరి ఆయన ఏ కేసులో బెయిల్ తీసుకొచ్చుకున్నారు, ఏ కేసు అరెస్ట్ చేశారనే కొంత ఉత్కంఠ రేపుతోంది. సో వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అంశంలో కొంత ఆందోళనలు కొన్ని ఏపీ రాజకీయంగా ఈరోజు ఇదే హాట్ టాపిక్గా ఉండే అవకాశం ఉంది. అయితే గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించి ఆ దాడి ఘటన ఎటువంటి సంఘటన జరిగింది, అసలు ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు RTV స్క్రీన్ పైన ఇక్కడ గన్నవరం టీడీపీ కార్యాలయం గాడి ఘటనకు సంబంధించి ఒకసారి మనం మళ్ళీ ఆ దృశ్యాలను చూస్తే కనుక డెఫినెట్గా ఆ రోజు ఒక బిగ్గెస్ట్ సెన్సేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు. అనుచరులతో, కార్యకర్తలతో రెచ్చగొట్టి వంశీ దాడికి పాల్పడ్డారనేది టీడీపీ పెద్ద మొత్తంలో ఆరోపించింది. మీరు చూస్తే కనుక ఆ ఎంట్రెన్స్ ఉన్నటువంటి ఆ గ్లాసెస్ని, ఆ అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత కార్లను కూడా ధ్వంసం చేశారు. మీరు చూడొచ్చు చేతులతో కర్రలు పట్టుకొని కార్లపైన దాడి చేసిన సంఘటన మనం చూస్తున్నాం. రాళ్లతో కార్లపైన దాడి చేశారు, కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత కార్లకి కూడా దగ్ధం చేసిన పరిస్థితి. కార్లపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు కూడా. ఇక్కడ చూడండి, కార్లపై పెట్రోల్ పోసి తగలబెట్టేసిన దృశ్యాలు కూడా మనం చోటు చేసుకున్నాయి. ఆ రోజు ఒక బిగ్గెస్ట్ సెన్సేషనరీ వంశీ తన అనుచరులను రెచ్చగొట్టి, వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి టీడీపీ కార్యాలయం పైన కావాలని దాడి చేయించారంటూ కూడా ఆ రోజు టీడీపీ ఆరోపించింది. ఏకంగా ఆరోపణే కాదు, ఫిర్యాదు కూడా చేసే ప్రయత్నం చేసింది. ఫిర్యాదు చేసినప్పటికీ అటు వారిపైన చర్యలు తీసుకోకపోగా పట్టాభినే అదుపులోకి తీసుకొని, పట్టాభి టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆయన పైన 3rd డిగ్రీ ప్రయోగించినట్టుగా మనం చూసాం.
సో అయితే ప్రస్తుతం ఆ కేసులో అదుపులో తీసుకున్నారు వంశీని, లేదంటే ఇంకేదైనా కేసు అదుపులో తీసుకున్నారని మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ముందస్తు బెయిల్ ఉంది నాకు అని చెప్తున్నారు వంశీ. అంటే ముందస్తు బెయిల్ అయితే డెఫినెట్గా ఆయన గతంలో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఆ బెయిల్ ఏ కేసులో ముందస్తు బెయిల్ లభించింది, ప్రస్తుతం ఆయన ఏ కేసు అదుపులో తీసుకున్నారనేది కొంత ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతం ఆయన విజయవాడ తరలిస్తున్నారు. వంశీ అరెస్ట్ పైన వైసీపీ కార్యకర్తల్లో అటు వంశీ అనుచరులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈ ఘటన ఎలా ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.